వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తిరుపతి డిస్టిక్లో ఉన్న ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిన కైలాసకోనకి అయితే వెళ్దాం రండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో వచ్చేవారికి నైట్లో స్టే అయితే ఉంది. రెసిడెన్సీస్ హోటల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. కొత్తగా హోటల్స్ కూడా కడుతున్నారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ లోపల ఉన్న పార్క్లో పిల్లలకు ఆడుకునేదానికి చాలా అయితే ఉంటాయి. సో మీరు కూడా వన్ డే ట్రిప్ ప్లాన్ చేస్తే ఒకసారి కైలాసకోనకు వచ్చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలు టైం స్పెండ్ చేసేదానికి చాలా అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని అయితే చూపిద్దామండి. నుంచి ఎప్పటి వరకు ఓపెన్లో ఉంటుంది? అంటే ఎవ్రీడే రోజు ఓపెనింగ్ ఉంటుంది. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఓపెనింగ్ ఉంటుంది. ఒక మనిషికి 20 రూపీస్ తీసుకుంటా. చిన్నపిల్లలకి ఫ్రీగా బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెన్సింగ్ ఇలా ఏర్పాటు చేయడం వల్ల అడవిలో నుంచి వైల్డ్ యానిమల్స్ కానీ ఏవి రోడ్లోకి రాకుండా చాలా బాగా అయితే చూసుకున్నారు ఇక్కడ. కోతులు ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి బ్యాగులు వస్తువులన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్యూ లైన్లు ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనిషికి 10 రూపాయలు తీసుకుంటారు. మేము లోకల్ అయినందువల్ల మేము టికెట్ అయితే తీసుకోలేదు. ఇక్కడ అంగుళ్ళు అన్నీ ఇక్కడ పెడుతున్నారు వేపటి కోసం. అక్కడ కనిపిస్తుంది కదా, అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు మనం నడుచుకుంటూ. ఇక్కడ చాలా ఆశ్రమాలు అయితే ఉంటాయి. పెద్ద పెద్ద ఋషులు ఇక్కడ వచ్చి తపస్సు చేస్తుంటారు. తరిగొండ వెమ్మమ్మ గారు ఇక్కడే తపస్సు చేశారని చెప్తారు. ఆమె ఇక్కడున్న ప్రకృతి నచ్చి ఇక్కడే 40 రోజులు దీక్ష చేసి వెంకటేశ్వర స్వామి ప్రసన్నం పొంది ఇక్కడ నుండి తిరుమలకి వెళ్ళి అక్కడ స్వామివారి సేవ చేసుకున్నట్టు ఇక్కడున్న పెద్దవారు అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడున్న దారిలో వెళ్తే కొండపైకి వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఆలో అయితే లేదు, వెళ్ళకూడదు కూడా. పైన 7 బాయిలు ఉంటాయని అయితే చెప్తారు. కానీ ఒక 5 years ముందు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద గుంట అయితే ఉంది, బాయిలు అయితే లేవు. చిన్న చిన్న గుంతలు అయితే 7 ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ ప్రవేశం అయితే లేదు, వెళ్ళకూడదు కూడా. స్త్రీలు బట్టలు మార్చడానికి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి వీకెండ్స్లో చెన్నై నుండి చాలామంది టూరిస్టులు వస్తుంటారు. రామేశ్వరాన్ని ఫ్రెండ్స్ అని వచ్చి ఒకరోజు టూర్ వచ్చి వాటర్ ఫాల్స్లో మునిగి దేవుని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ నుంచి 60 అడుగుల నుంచి నీళ్ళు కిందకి పడుతుంటాయి. 360 రోజులు ఇక్కడ వాటర్ వస్తూనే ఉంటుంది. రైనీ సీజన్లో నీళ్ళు ఒక మారిగా వస్తాయి. మరీ ఉధృతంగా ఉన్నప్పుడు భక్తులను అయితే అనుమతించరు. ఇక్కడ ఈ కిందంతా కూడా ఒక్కొక్కసారి నిండిపోతుంది. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు ఇలాంటి ప్లాస్టిక్ ఇలాంటివి డస్ట్బిన్లో వేస్తే మంచిది. ఇలాంటి టూరిస్ట్ స్పాట్ని మనమే బాగా చూసుకోవాలి. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఇది.
చాలా మంది భక్తులు వాళ్ళకున్న కోరికలను అక్కడ ముడుపుల రూపంలో వేసి పెట్టిన చూడొచ్చు. ఇలాగ రాయిలు కట్టి పెట్టినారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సిగరెట్, మందు ఇలాంటివి ఇక్కడ తీసుకురాకూడదు. ఇది పుణ్యక్షేత్రం కనుక దేవుని చూడడానికి మాత్రం ఇక్కడికి రావాలి. పార్క్ చేసిన బండ్లని, ప్రతి బండ్లని ఇక్కడ కోతులు చెకింగ్ చేస్తాయి. చూడొచ్చు మీరు. దీన్ని తీసి మరీ మొత్తం చూసేసి ఏం లేదని తెలుసుకొని వెళ్ళిపోయినాయి. కాబట్టి వస్తువుల్ని ఇక్కడ బండ్లో పెట్టకుండా మీతో పాటు తీసుకెళ్తే మంచిది. వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.